నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చాలా మంది నా హెయిర్ కేర్ గురించి అడుగుతున్నారు కదా. నా హెయిర్ ఎందుకు ఇంత స్ట్రైట్గా ఉందంటే దానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే నేను అగారో బ్రాండ్ వాళ్ళ వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్ యూజ్ చేస్తున్నా. దీంతో చాలా ఫాస్ట్ గా హెయిర్ డ్రై అయిపోతుంది. ఇది చార్కోల్ ఇన్ఫ్యూజ్డ్ బ్రిస్టల్స్ ceramic coating which keeps the hair freeze free, one step salon like styler. హెయిర్ డ్రైయర్ ని మన ఫేస్ కి కొంచెం దూరంగా పెట్టి యూజ్ చేయాలి. ఇందులో 3 హీట్ ఆప్షన్స్ అండ్ 2 స్పీడ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. తగ్గించడానికి సెరామిక్ టోర్మాలైన్ కోటింగ్ బ్రష్ హెడ్ అలాంగ్ విత్ అయోనిక్ టెక్నాలజీ ఉంటుంది. ఇది 1200 వాట్ ప్రోడక్ట్. మన హెయిర్ 80% డ్రై అయిన తర్వాత ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేయాలి. ఒక్కొక్క పార్టీషన్ గా తీసుకొని మన హెయిర్ ని బ్లో డ్రై చేసుకోవాలి. క్రాన్ పోర్షన్ మీద వాడితే వెంటనే వాల్యూమ్ వస్తుంది. బిఫోర్ అండ్ ఆఫ్టర్ డిఫరెన్స్ మీరే చూడండి. షాప్ ఆన్ ప్రైమ్ డే స్టార్టింగ్ ఫ్రమ్ 12th July to 14th July to available amazing discounts. Link in the description. Go and check it out. ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నాకు మీరు అనుకున్నట్టుగానే నాకు బిగ్ బాస్లో ఆఫర్ వచ్చింది. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. అసలు ఇదంతా మీ వల్లనే, ఎందుకంటే మీరు ఇచ్చిన సపోర్ట్. ఇంట్లో అసలు పంపించారు, కాకపోతే ఇంట్లో పంపించారు. ఒకసారి వాళ్ళనైతే అడిగి చూద్దాం. ఓకే, నాగార్జున మెసేజ్ చేసిండు. నాగార్జున గారు కాల్ చేశారు. అంటే మీరు అస్సలు నమ్మరు, ప్రాంక్ ఇదంతా. ఇదే ప్రాంక్ మేము ఫ్యామిలీ మీద చేద్దాం అనుకుంటున్నాం. అంటే బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది. సో నేనైతే బిగ్ బాస్కి వెళ్దాం అనుకుంటున్నా. పంపిస్తారా లేదా అని టెస్ట్ చేద్దాం. ఫస్ట్ నమ్ముతారా లేదా చూద్దాం. ఎందుకంటే మీరు కమెంట్లు పెడుతున్నారు కదా, అక్క బిగ్ బాస్కి వెళ్ళు, మేము సపోర్ట్ చేస్తాం మీకు అని అంటున్నారు. అది మా మమ్మీ చూస్తుంది డైలీ. వీళ్ళు ఇట్లా పెడుతుర్రు, నిజంగా పిలుస్తారేమో అట్లా అన్నది మా మమ్మీ. ఒకవేళ నమ్ముతుందేమో చూద్దాం, ఒకవేళ ట్రై చేద్దాం. మనం అయితే ప్రాంక్ అంటే సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. దానికి టాపిక్ సిరీస్ చేద్దాం అంటే చాలా మంది కమెంట్ చేసినారు అనమాట, చేయండి అక్క మేము సపోర్ట్ చేస్తామని. సో మీరు కూడా ఏదన్నా మంచి కాన్సెప్ట్ కానీ కమెంట్ బాక్స్లో పెడితే ఆ కాన్సెప్ట్తోని మేము మీ ముందుకు ఒక కొత్త సిరీస్తో ముందుకు వస్తాం. డైలీ వ్లాగ్స్ అవే రొటీన్ ఎందుకు, కొంచెం కొత్తగా ట్రై చేద్దామని అనుకుంటున్నాం. సో ఈ వీడియో చూసేయండి, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఒక వీడియో తీస్తున్నాయి. ఏం వీడియో తీసినప్పుడు ప్రాంక్ అయింది ఎప్పుడు కదేనా, ఒక వీడియో తీస్తున్నా నీకు, అది సర్ప్రైజ్. ఏం సర్ప్రైజ్? అంత పెద్ద సర్ప్రైజ్ ఏముంది? ఏంటంటే నాకు బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది. మొహం వచ్చింది, నిజంగా కాల్ వచ్చింది. ఇప్పుడు షాపింగ్ పోదాం, అంత షాపింగ్ చేద్దాం. నిజంగా వచ్చింది మమ్మీ. అంత పెద్ద సెలబ్రిటీకే రాదు కానీ నీకు వచ్చిందా? అరే అందరు అడుగుతారు కదా కమెంట్లా, ఇట్లా బిగ్ బాస్ పోండి అని ఎవరో చూసిరంట, చెప్పిరు నాకు కాల్ వచ్చింది బిగ్ బాస్ నుంచి. నేనైతే నమ్మను చిన్ని, ఇది వేస్ట్. అరే నిజంగా మమ్మీ నేను వీడియో షూట్ చేసుకుంటున్నా మెమోరీ. నువ్వే ఫ్రాంక్ అయిపోగా నేను చెయ్యను. అరే నిజమే తల్లి, వీడియో నమ్మను. వీడియో ఎందుకు తీస్తున్నా, రేపు బిగ్ బాస్ వెళ్తాం కదా, అది పోజ్ చేయనీకే. అవునా? ఎప్పుడు? ఏది కాల్, ఏది మీది మెసేజ్ పంపి వీడియో అవుతుంది కదా, చూపించు ఒకసారి చూస్తా. నిజమే, మళ్ళీ కాల్ చేసి ఆ సార్ కూడా నేను కాల్ చేసి. నాగార్జున అంటే నాగార్జున బిగ్ బాస్ ఉంటది కదా టీం వాళ్ళు కాల్ చేసిరు. నేను చేస్తాను, మళ్ళీ తనని కూడా ఫోన్ చేసి తెలుసుకుంటా. నిజంగా వచ్చింది బిగ్ బాస్, నేను పోతున్నా. 1 వీక్ ముందే స్టే చేయాలంటాడ. పోతే మంచిదే, అంత పెద్ద ప్లాట్ఫామ్ ఎవరు దొరకదు. కానీ నీకు దొరకడం పెద్ద అదృష్టమే. కానీ అది నాకైతే ఫ్రాంక్ చేయడం ప్రాంక్ అని అనిపిస్తుంది. సరే, అది ఆయన కాల్ చేసిన రికార్డింగ్ ఏదో ఉంటది కదా, అది నాకు లేదు. వీడియో పక్కన పెట్టు, తర్వాత చూద్దాం. కానీ అట్లుండొద్దు, నేను అందరూ హ్యాపీనెస్ అది క్యాప్చర్ చేయడానికి వీడియో పెట్టిన. చెప్పు ఫాలో వద్దా చెప్పే. పెద్ద బిస్కెట్ ఇచ్చినావు, పెద్ద చాక్లెట్ ఇచ్చినావు చిన్ని. ఫాలో వద్దా బిగ్ బాస్ చెప్పే నిజంగా.
నవ్వుతావే బిగ్ బాస్ పెద్ద పెద్ద జోక్ ఇది. సరే ఫాలో వద్దా ఏదో ఒకటి చెప్పు. బిగ్ బాస్ ఫాలో వద్దా నీకా? నేనేం సజెషన్ ఇయ్యలేను, నీకు రాదు. అయినా వస్తే గనక రాదంట. వస్తే పోవాలా? వస్తే పో, కానీ నీకు రాదు. నాకు తెలిసినంత వరకు అయితే నీకు రాదు. ఎందుకు రాదే అమ్మా? బిగ్ బాస్ ఆయన అసిస్టెంటే కాల్ చేసిండు. అది ఎప్పుడు వచ్చింది? మార్నింగ్ 8 o'clock వచ్చింది. నేను సర్ప్రైజ్ గా వీడియో తీద్దామని ఇంకెవ్వరికి చెప్పలేదు. వీడియో క్యాప్చర్ చేస్తూ నేను చెప్దాం అనుకుంటున్నా. నిజమే. ఇప్పుడు ఎన్ని గంటలకు కాల్ చేసిండు ఆయన? ఎన్ని గంటలకు కాల్ చేసిండు? 8 o'clock కి. 8 o'clock కి. ఎప్పుడు ఏ పొద్దునేనా నైటా? ఏ టైంలో కాల్ చేసిండు? మార్నింగ్. ఈ రోజు మార్నింగ్ 8 o'clock కి కాల్ చేసిండు. నేను నిన్నే ఉన్నా కదా 8 కి, అప్పుడే బయలుదేరినాం కదా. అప్పుడు నువ్వు వెళ్ళినప్పుడే నువ్వు ఇట్లా వెళ్ళినా కాల్ వచ్చింది. తమ్ముడు కూడా లేపిన, తమ్ముడికి కూడా అడుగు. అవునా? విక్రమ్ రారా ఒకసారి షాపింగ్ పోవాలి. నాకు ఓట్లు వేసావాను? ఓటేస్తా. అదే స్టేటస్ పెట్టు సరేనా? నేను పిలుస్తారు పేరెంట్స్ కి. అప్పటి దాకుంటే నేను నీకు పిలుస్తా. వస్తా. నిజంగానే వచ్చింది. అంతవరకు ఉండవేమో. నిన్ను ఒకటే రోజుల్లో బయటికి పంపించేస్తారేమో, నాకు డౌట్. మంచిగా వంట చేస్తాను బిగ్ బాస్ హౌస్ లో. నా వంటలన్నీ అలా టేస్ట్ చేపిస్తా. తిని పిచ్చెక్కిపోయి వాళ్ళు ఈ సీజన్ లో బిగ్ బాస్ ఈ సీజన్ లో వచ్చేటోళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే నా చేతులతో వంట చేసి పెడతా కాబట్టి. పోతానే మమ్మీ. సరే పోయిరా. పోయింది. అదేమన్నా ట్రిప్? పోయిరా పో అని ఒకటే రోజు పంపిస్తారు, ఒకటే రోజులో వచ్చేస్తావు, బయటికి వచ్చేస్తావు. ఫోన్ ఉండదు. నాకు ఎంత మంచిగా ఉంటుంది. పోవాలా ఇప్పుడు? ఒప్పుకున్నా. మరి షాపింగ్ రాదు. నీకు రాదంటే షాపింగ్ పోవాలి. ఇంకా నాకు ఫోన్ చేయి. నువ్వు మీ ఫ్రెండ్స్ తో కూడా ఫోన్ చేయించి మెసేజ్ చెప్పి ఉండనీకే, ఇంట్లో ఉండనీకే. ఇంకా ఫోటోషూట్ ఉంది నాకు. ఇంకా ఫోటోషూట్ చేయించుకోవాలి. ఇంకా ఫోటోషూట్ మళ్ళీ ఫోటో వస్తుంది కదా అది టీవీలో పెద్ద స్క్రీన్ లా. ఏం చెప్పే నవ్వుతావేంది? మా మమ్మీ నవ్వుతుంది గాయస్. నిజంగా నేను వెళ్ళడం ఎవ్వరికి ఇష్టం లేదు అనుకుంటా. ఇష్టం ఉందా లేదా? పోతా మమ్మీ. నేనేం కాదే, పోయేసి వస్తానే. మంచిగా ఇట్లా నాకు కూడా టైం స్పెండ్ చేసినట్టు ఉంటది. ఇట్లా టైం స్పెండ్ చేయడానికి పోతున్నావు ఆడికి? మళ్ళా టైం స్పెండ్ ఆడ గేమ్స్ ఉంటది, జుజుబి అవన్నీ. పోతా మమ్మీ. నువ్వు డాడీకి చెప్పు. నువ్వు డాడీకి ఒప్పి. డాడీ విన్నాడు గాని. డాడీకి నువ్వే ఒప్పియాలి. నాకు తెలియదు. అయినా విన్నర్ నేనే గాయస్. ప్లీజ్ మీరు కూడా నాకు ఓట్ వేయండి. మమ్మీ అడుగు. మమ్మీ ఓట్లు వేయమని చెప్పే మమ్మీ. వాళ్ళు సపోర్ట్ చేసాను నేను ఇటు దాకా వచ్చిందే. చెప్పే వాళ్ళకి మా సిరి రాథోడ్కి ఓట్లు వేసి గెలిపియండి అని చెప్పు. అలా సిరి రాథోడ్ అనే ఉంటదా? నిజం పేరు సిరి రాథోడేగా. చెప్పు మమ్మీ సిరి రాథోడ్కి ఓట్లు వేయండి అని చెప్పు. సిరి రాథోడ్కి ఓటేసి గెలిపించండి. మీ సపోర్ట్ వల్ల ఇంత దూరం వచ్చింది. నవ్వుతుంది. అసలు ఇష్టం లేదనుకుంటా మా మమ్మీకి వెళ్ళడం. ఎంత మంచి ప్లాట్ఫామ్ అది బిగ్ బాస్ 9. మమ్మీ చెప్పు మమ్మీ. మంచి అదైతే మంచి ప్లాట్ఫామే, కానీ నీకు రాదు నాకు తెలిసినంత వరకు. నాకు ఫూల్ చేస్తురు కానీ నాకైతే వచ్చిందని తెలుసు కదా. నువ్వైతే అడుగు. ఓట్లు వేయండి అని అడుగు. చెప్తున్నా కదా ఓట్లు వేయండి. మంచిగా మా పాపకు ఓట్లు వేయండి. అందరూ మంచిగా సపోర్ట్ చేయండి. ఓట్లు వేసి గెలిపించండి. మనమే గెలవాలి. ఇంటికి రాగానే ఎట్లుండాలి హడావిడి. పోస్టర్ ఇంటి ముందు పోస్టర్లు అన్నీ వేపిస్తావా? సిరి రాథోడ్ బిగ్ బాస్ కి వెళ్తుంది ఓట్లు వేయండి అని పెద్ద బ్యానర్ గైస్. సో ఇదన్నమాట. మా మమ్మీకి వీళ్ళిద్దరికి ఓకే, మా చెల్లెకి కూడా ఓకే, మా తమ్ముడికి కూడా, మా డాడీకి మా మమ్మీ ఒప్పించేసారులే ఎట్లన్నా. సో మమ్మీ వెళ్తున్నా మమ్మీ. వెళ్ళాలా? రాదు ఎన్నిసార్లు అంటావు వెళ్తా అని. సో లాస్ట్కి నీకేం చెప్పాలనుకుంటున్నా అంటే చెప్పు. ఇది ప్రాంక్. ఆల్రెడీ తెలుసు కదా.
ఫ్రాంక్ అనే తెలుసు, నువ్వే ఫ్రాంక్ అయినావు, నేను కాదు ఫ్రాంక్. లేదు గైస్, మీరు అప్పుడప్పుడు కమెంట్స్ పెడతారు కదా అక్క సిరి అక్క బిగ్ బాస్కి వెళ్ళాలి అని. అప్పుడు మా మమ్మీ చూసి అంటదనమాట, బిగ్ బాస్కి అప్లై చేయి నువ్వు కూడా, వెళ్తుందేమో, కామన్ పీపుల్కి తీసుకుంటారేమో అని అనుకుంటుంది. బట్ అదంతా ఈజీ కాదు మన వల్ల. వెళ్ళడం కామన్ పీపుల్కి తీసుకోవడం అంత ఈజీ అవ్వదు. తీసుకుంటారులే కామన్ పీపుల్. ప్రాంక్ అయింది గైస్, మా మమ్మీ లాస్ట్కి ప్రాంక్ అయింది. అయినావు కదా మమ్మీ? కొంచెం అయినా కొద్దిగా నమ్మినా. ఇప్పుడు మా ఫ్రెండ్స్కి కాల్ చేసి ప్రాంక్ చేద్దాం, వాళ్ళు నాకు ఓట్లు వేస్తారా లేదా అని అడుగుదాం, చూద్దాం వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో. హలో హలో, ఎవరు? సింధు, నేను సాయి సిరి. నువ్వా? అశ్వి తర్వాత వచ్చింది అది మా చెల్లె. చెప్పే. ఒకటి చెప్పాలా? చెప్పు. వింటే సర్ప్రైజ్గా ఫీల్ అవుతావు. చెప్పే. అబ్బా అదే వేసుకోవాలి కానీ మళ్ళీ అంతకంటే సర్ప్రైజ్ చెప్పు. బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది. నిజమే, వాళ్ళు పంపించిరు, మెయిల్ పంపించిరు, అందుకే వచ్చింది. ఓట్లు వేస్తావా? ఎందుకేం? అదే పెట్టు నువ్వు అన్నీ, సరేనా? స్టేటస్ స్టోరీ అన్నీ పెట్టుకో. ఒకవేళ పోతే నీ అమ్మ ప్రాంక్ ఎందుకు చేసా? నిజంగా మెయిల్ వచ్చింది, ఛాన్స్ ఇస్తున్నామని వచ్చింది. ఎందుకంటే నా దాంట్లో మస్తు మంది కమెంట్ పెట్టారు కదా బిగ్ బాస్కి వెళ్ళండి అని, ఇక జ్యూస్ ఇచ్చినట్టుర్రు. ఇక అందరికి కాల్ చేస్తున్నా. అట్లెట్లా అది ఏమంటారు, వాళ్ళే వీడియో చేసి పెట్టాలి అని అన్నారు కదా, కామన్ పీపుల్ కి అన్నారు కదా. అవును, కామన్ పీపుల్ కి, కానీ యూట్యూబర్స్ కి కూడా మెయిల్ పంపుతారు వాళ్ళు. ఓట్లు వేస్తావుగా? ఎందుకేం వేసాం పో. నిజంగా వేసా కానీ నువ్వు ప్రాంక్ అన్నావు అనుకో, నీకు దవడ వల కొడతా చెప్తున్నా. ప్రాంక్ ఏంది? ప్రాంక్ నిజం చెప్పాలంటే ప్రాంకే. ఇప్పుడు చైతన్యకి చేద్దాం, నా ఫ్రెండ్కి చేద్దాం, ఇంకో ఆమెకి. నమ్మేసింది గాయ్స్, అట్లుంటుంది మనం చేస్తే. హలో హలో, చైతన్య, నేను. ఎవరు చెప్పనా? ఇది వింటే నువ్వు షాక్ అవుతావు. నాకు బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చింది. అబ్బా నిజమే అమ్మ, మెయిల్ వచ్చింది నాకు. వాట్ ఆఫర్? అంటే అదే కామన్ పీపుల్కి తీసుకుంటున్నాం, యూట్యూబర్స్కి కూడా. మీకు మంచిగానే ఉంది కదా రీచ్, మీరు వస్తారా అంటే మెయిల్ అట్లా పంపించి రాళ్ళు, అంటే అప్లై చేస్తారా బిగ్ బాస్కి అని. ఓట్లు వేస్తావుగా ఒకవేళ పోతే? అదే వేస్తావు కదా అంటున్నా. ఈ నెంబర్ ఎవరిది? ఇది మా చెల్లేది. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది మొత్తం, అందరికి ఫోన్ చేసి నేనే అంటే సాయంత్రం చెప్పొచ్చు కదా, నేనే అని అంటావు. నీకు నేను ఎవరో తెలియదా? అయ్యా నేను అంటే ఎట్లా తెలుస్తుంది? సరే కానీ ఇప్పుడు ఏమంటావు, అందరితో ఓట్లు వేపిస్తావుగా? అవ్వ నువ్వు జోక్ చేస్తున్నావా లేకపోతే ప్రాంక్ చేస్తున్నావా లేకపోతే ఇంకేంది? అమ్మ ప్రాంక్ ఏంది? ప్రాంక్ నిజం. సింధుకు కూడా ఫోన్ చేసిన ఇందాక. నిజమే. ఏమంటావు? నాకు మొత్తం బిజీ ఉండే, ఇక షాపింగ్ పోదామని రెడీ అవ్వాలని దానికంటే ముందే అందరికి ఫోన్ చేస్తున్నా. ఫిక్స్ అయినావు బిగ్ బాస్ కి పోతే ఎవరైనా ఎవరికి చెప్పొద్దు అంటారు, నువ్వేమో ఊరంతా సాటి. అరే మనం చెప్పుకోనికి ఏమవుతుంది? నాకు తెలియాలి కదా ఓట్లు వేస్తారా మా వాళ్ళు, ఎవరు ఓట్లు వేస్తారా, అసలు పోవాలా వద్దా అని డిసైడ్ అవుతున్నా. ఫస్ట్ ఎవరెవరు ఓట్లు వేస్తారో తెలుసుకొని పోతావు. నేనంటే పోను. పోయి మళ్ళా
1 week లో పోయి ఎందుకు రావడం, కనీసం కొంతమంది వేస్తే అన్నా కొన్ని రోజులు ఉంటాం కదా అని. అవునా? నిజమా? నిజమే. నాకు ఓట్లు వేసావే చెప్పు. నువ్వు వేస్తానే వేయనే. అబ్బా వచ్చి ఇట్లనే ఉంటుంది ఇక. నేను స్టేటస్ పెడుతున్నా, ఆగు, డోంట్ ట్రస్ట్ ఫ్రెండ్స్ అని, అట్లా స్నేక్స్ అని పెడతా. నిజమే అమ్మా, నేను ఎన్నిసార్లు చెప్పాలి మీ చెల్లెలకి? ఇగో చెప్పక్క. అదే నిజమా మీ అక్క చెప్పేది? అవునక్క. లేదు లేదు, నిజంగానే వచ్చింది బిగ్ బాస్ మెయిల్ వచ్చింది. స్క్రీన్ షాట్ పెట్టమంటే ఎందుకు అట్లా ఓవర్ యాక్షన్ చేస్తుంది? ఏమో ఆమె ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందంట, అందుకే నా ఫోన్ తీసుకొని చేసింది. అవునా? కొంతమందికి చెప్తున్నా, స్పెషల్ పీపుల్, నువ్వు నాకు స్పెషల్ కదా, నువ్వు మన ఫ్రెండ్స్ అందరు స్పెషల్. సరే నాకు ఇప్పుడు ఓట్లు వేస్తావా ఏమన్నా చెప్పు, నేను తెలుసుకుంటా, దాన్ని బట్టి పోవాలొద్దని ఆలోచిస్తాను. అవును, ఇప్పుడు నేను నాకు ఎన్ని చేశారు వాళ్ళు. ఓకే బిగ్ బాస్ ట్రోఫీ విన్ అయ్యి వస్తా, అప్పుడు నాకు గ్రాండ్ వెల్కమ్ ఇవ్వాలి మీరు. సరే నేను ఒకసారి తిన్నసారి మధ్యలో సరస్వతిని పెడతా. కేక్ మీద మంచిగా రాపేరు, సరేనా? సరే 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 మరి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. బట్ స్టిల్ ఐఎమ్ నాట్ బిలీవింగ్. డోంట్ బిలీవ్, దిస్ ఇస్ ప్రాంక్. ఓకే, ప్రాంక్ ఇది, ప్రాంక్. ఎట్లుంది? నాకు తెలుసు అంతే. సరే మా సబ్స్క్రైబర్స్కి చెప్పు, ఓట్లు వేయండి, మా సిరిరాతోని గెలిపియండి అని. సరే, ఆల్ సబ్స్క్రైబర్స్ ఆఫ్ గాయత్రి ప్లీజ్ ఓట్ హర్. విన్నర్ చేయాలి నన్ను, విన్నర్ చేయాలి, నేనే విన్నర్ అవ్వాలి. సరే, ఆమెని విన్నర్ అయ్యేటట్లు చేయండి, అందరూ ఆమెకి ఓట్లు వేయండి. సరే, ఓకే. థ్యాంక్ యూ చైతన్య, ఇంత సపోర్ట్. మై గాడ్, తట్టుకోలేకపోతున్నా. ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు గైస్, బట్ వీడియో లాగ్ అవుతుందని చేయట్లేను. సో ఈ ప్రాంక్ ఎట్లా ఉందో కమెంట్ చేసి చెప్పండి, ఓకేనా?